రామాపురం గ్రామంలో పూనం అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది. ఆమె తండ్రికి పేదరికం కారణంగా ఎప్పుడు తన కూతురు పెళ్లి ఎలా చేయాలో అని ఆలోచన ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడే ఆ ఊరికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వస్తాడు. అనుకోకుండా అతను పూనంని చూస్తాడు. ఆమెను బాగా ఇష్టపడతాడు. పల్లెటూరులోనే అసలైన అందం ఉంటుందంటే ఏంటో అనుకున్నా. ఇక ఆలస్యం చేయకుండా పూనం వాళ్ళ నాన్నతో వెంటనే అనుభవ్ మాట్లాడి పెళ్లి గురించి ఫిక్స్ చేయించుకున్నాడు. ఇక వాళ్ళ నాన్న కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్తో పెళ్లి జరుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అస్సలు ఇష్టపడలేదు, కానీ కొడుకు కోసం ఒప్పుకున్నారు. వచ్చిందిగా పేద కొడలు, ఇక ఈ ఇంట్లో పనులన్నీ తనే చేయాల్సి ఉంటుంది. తోడికోడలి కంటే అనుపమ పేదింటి అమ్మాయి అవడం వలన తోడికోడలతో చాలా మాటలు పడాల్సి వస్తుంది. అలాగే పెద్ద కోడలు అంకిత పెళ్ళప్పుడు సరళాదేవికి చాలా రకాల కట్న కానుకలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా తన నుండి రాకపోవడంతో అనుపమపై కోప్పడుతూ ఉంటారు. ఒకరోజు అదేవిధంగా పండగ సారె కూడా అంకిత వాళ్ళ నాన్న తెచ్చిచ్చారు. ఇది చూపిస్తూ, చూసావా, ఒక్కసారి కూడా మీ నాన్న ఇలా చేశాడా? మీకు అస్సలు గతే లేనివాళ్ళు. అత్తయ్య, నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఇంత దూరం రాలేకపోయారు. నీవి మీ నాన్నవి నాటకాలు తెలీదా? వెళ్ళి వంట చేసి గిన్నెలు కడుగు, ఆ తర్వాత నా కాళ్ళు పట్టు. అలాగే అత్తయ్య. పని చిన్నదైనా పెద్దదైనా అన్నీ పూనమే చెయ్యాల్సి వస్తుంది. అంకిత మాత్రం ఏ పనిలో వేలు పెట్టదు. ఒకరోజు అంకిత దగ్గరికి పూనం వెళ్ళి, అక్క, నాకు నీ ఫోన్ ఇస్తావా? నేను మా నాన్నతో ఒకసారి మాట్లాడాలి. ఈ 2 రోజులుగా మా నాన్న హెల్త్ అస్సలు బాగాలేదు. నా ఫోన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. చాలు చాలాపు, అందుకే మీ పేదవాళ్ళంటే నాకు అసహ్యం. ఎక్కడున్నా సరే అడుక్కోవడం మానరు. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, వెళ్ళి పని చేసుకోపో. పూనం ఏడుస్తూనే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ పని చేసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ నాన్న చనిపోయాడని వాళ్ళ గ్రామం నుంచి ఫోన్ వస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ లేకుండానే పెరిగింది పూనం. వాళ్ళ నాన్నే తన పాలనా పోషణ అన్నీ చూసుకున్నాడు. కానీ పెద్దయిన తర్వాత వాళ్ళ అమ్మలాగా అత్తయ్య ఉంటుందని అనుకుంది. కానీ అలాంటి ప్రేమ తను పొందలేకపోయింది. సరళాదేవికి కోపంగా మాట్లాడడం మాత్రమే వచ్చు. తనకి ఎవ్వరూ లేరని చెప్పి పూనం అనుకొని ఏడుస్తూనే ఉంది. ఇక తర్వాత అనుభవేమో పనులపై బయటే ఉంటున్నాడు. అంకిత అరుస్తూ ఉంటుంది. ఏంటి, ఇంకా నా రూంలోకి కాఫీ రాలేదు? ఈ పూనం ఎక్కడ చచ్చిందో చూడండి అత్తయ్య, అసలు ఇంతవరకు కాఫీ తాలేదు. ఆగు, ఇప్పుడే దాని పని చెప్తా. సరళ ఫ్రిడ్జ్లోని చల్లటి నీళ్లు తీసుకెళ్లి బకెట్లో పోసి అవి పూనం మీద పోస్తుంది. మహారాణిలాగా తినేసి పడుకోవడం కాదు, త్వరగా లెగు, లెగిచి ఇంట్లో పనంతా చూడు. అది అది అత్తయ్య, నాకు హెల్త్ బాగాలేదు, నాకు చాలా జ్వరంగా ఉంది. చాలు చాలు, ఈ డ్రామాలన్నీ చాలు, లెగిచి పని చేయి. నీలాంటి దానికి ఫ్రీగా మేం ఫుడ్ పెట్టాలా? అప్పుడే అక్కడికి వచ్చిన అనుభవ్ తన భార్యపై తల్లి వదిన ప్రతాపం చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. మా తనకి హెల్త్ బాగాలేదని చెప్తుంది కదా, అయినా కూడా మీరు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు నేను నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను కాబట్టి నాకు అసలు నిజమేంటో తెలిసింది. లేకుంటే నాకు అసలు నిజం ఎప్పటికీ తెలిసేదే కాదు. ఇక నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. వెంటనే అనుభవ్ డాక్టర్కి కాల్ చేసి మెడిసిన్ ఇంకా ఇంజెక్షన్ చేయిస్తాడు. తర్వాత 2 రోజులకి పూనంని తీసుకొని గవర్నమెంట్ క్వార్టర్స్కి షిఫ్ట్ అవుతాడు. పెద్ద కోడలు అంకిత చాలా గొప్పింటి అమ్మాయి కాబట్టి ఈ కారణంతో అన్ని పనులు సరళాదేవే చేసేది. ఇప్పుడు సరళాదేవికి పూనం విలువ తెలిసొచ్చింది. సరళాదేవికి ఒకరోజు ఆరోగ్యం బాలేదు. అయినా సరే తను ఇంట్లో పని ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. నా చిన్న కోడలి ఎప్పుడైతే ఈ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి అసలు ఒక్క పని కూడా చేయనీయలేదు నన్ను. అన్ని పనులు ఎంత చక్కగా చూసుకుంది. ఈ అంకిత ఉంది, అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. పని చేశాక రూమ్లోకి వెళ్ళి సరళాదేవి బెడ్ మీద పడుకుంది. జ్వరం ఎక్కువ అవడంతో అలానే ఉండిపోయింది. హా, ముందు ఆ పని మనిషి వెళ్ళిపోయింది,
ఇప్పుడు ఈ పని మనిషి ఏమో మంచాన పడింది. ఇప్పుడు నేనేం చేయాలి? బాగా ఆకలేస్తుంది. ఓకే, ఈరోజు నేను పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను. రూమ్లో కూర్చొని అంకిత పిజ్జా తింటూ టీవీ చూస్తూ ఉంది. మరోవైపు రూమ్లో సరళ బెడ్ మీద పడుకొని ఉంది. అప్పుడే అక్కడికి పూనం, అనుభవ్ వస్తారు. అత్తయ్య, ఏంటి ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నారు? ముందు వెంటనే ఫోన్ చేయండి డాక్టర్కి. నేను చేస్తున్నాను. పూనం సరళ తలపై తడిగుడ్డ పెడుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ రోజుకి పూనం అక్కడే ఉంటుంది. తన అత్తయ్య కోసం కిచిడీ చేస్తుంది. అలాగే మెడిసిన్స్ ఇచ్చి కాళ్ళు చేతులు ఒత్తుతుంది. అంకిత తన రూమ్లోనే కూర్చొని బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటుంది. మరోవైపు సరళ తన తప్పు తెలుసుకుంటుంది. ఏ కోడలనైతే నేను రాయి అనుకున్నానో తను రత్నం, ఎవరినైతే నేను రత్నం అనుకొని తలపై పెట్టుకున్నానో తను నిజానికి ఒక రాయి. అమ్మ పూనం, నన్ను క్షమించు. నీ విషయంలో చాలా తప్పులు చేశాను. లేదత్తయ్య, మీరలా మాట్లాడకండి. మనం ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు. పదండి, వెళ్దాం. పూనం, అనుభవ్ సరళని వాళ్లతో పాటు తీసుకెళ్తారు. పూనం అత్తగారికి సేవలు చేస్తూ ఉంటుంది. కొన్నాళ్లకి అనుభవ్కి ప్రమోషన్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళు బంగ్లా ఇస్తారు. అందులో అన్ని సౌకర్యాలు, ఇంకా పని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు పేద కోడలు అయిన పూనం ఎంతో సంతోషంగా అత్త భర్తతో ఉంటుంది. ఇంకోవైపు అంకిత భర్త ఉద్యోగం పోతుంది. ఇంకా వాళ్ళ నాన్న బిజినెస్ లాస్ వస్తుంది కూడా. పేదరికంలో బ్రతకడం అలవాటు చేసుకుంటుంది అంకిత. ఇక తను ఒక్కతే ఇంటి పని మొత్తం చేసుకుంటుంది కూడా. అందుకే అంటూ ఉంటారు, సమయం ఎప్పుడు ఎవరికి అనుకూలంగా మారుతుందో ఎవరికీ తెలియదు. రామ్నగర్లో ఉన్న ఒక చిన్న ఊర్లో కమల అని ఒక ఆవిడ ఉండేది. తను ఎంత పేదరాలంటే తనకు 2 పొద్దుల భోజనం కూడా తను సరిగ్గా తినలేకపోయేది. తను ఒక్కతే ఉండేది. తనతో పాటు తన వాళ్ళు ఎవ్వరూ లేరు. తన కొడుకు కోడలు కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. మరియు తన మనవరాలో మనవడు సిటీలో ఉండేవారు. ఈరోజు ఏమైనా తినడానికి దొరుకుతుందో లేదో తెలీదు. ఒకసారి చూస్తా. కొంచెం రొట్టెల పిండి మాత్రం ఉండింది. తను 2 రొట్టెలు తన కోసం చేసుకుంది. కమల రొట్టెలు చేసి తినడానికి ప్రారంభించినప్పుడు బయట నుంచి ఒక కాకి అరుపులు వినిపిస్తుంది. ఆ కాకి అరుపులు విని తను బయటికి వెళ్లి చూసింది. అరే, ఈ కాకి కాళ్ళకి ఏమో చాలా దెబ్బ తగిలినట్లుందే. ఓహోహోహోహో, పాపం నొప్పితో చాలా బాధపడుతుంది. కమల కాకిని తనతో పాటు లోపలికి తీసుకొచ్చి దానికి చికిత్స ఇస్తుంది. చూస్తుంటే పాపం ఈ కాకికి ఆకలేస్తున్నట్టుంది. కమల తన కోసం చేసుకున్న 2 రొట్టెల్లో కాకికి ఒక రొట్టె పెట్టింది. మరియు ఆ కాకి ఆ రొట్టెని కూడా తినేసి అక్కడ్నించి అది వెళ్ళిపోయింది. మరుసటి రోజు అదే సమయానికి ఆ కాకి వచ్చి ఇంటి ముందర నించొని అరుస్తూ ఉంటుంది. చూస్తుంటే అదే కాకి మళ్ళీ వచ్చినట్టుంది. కమల మళ్ళీ ఒక రొట్టెని ఆ కాకికు ఇచ్చింది. ఇలాగే కొద్ది రోజులు జరిగింది. ఒకరోజు సాయంత్రం ఆ కాకి వచ్చి కమల తన కోసం చేసుకున్న ఒక రొట్టెని ఆ కాకికి ఇచ్చింది. ఒకరోజు ఆ కాకి కమలతో ఇలా అంటుంది. నువ్వు నాకు చాలా రోజులు ఆహారం పెట్టావు. చెప్పు, నీకు ఏం కావాలి? నువ్వు ఏమి కోరుకున్నా నేను ఇస్తాను. నాకేమీ ఎక్కువ అవసరం లేదు. ఈ జీవితాన్నిలా గడపడానికి 2 పొద్దులు భోజనం కావాలి. అది దొరికితే నాకు అదే చాలు. అలాగే, నువ్వు కోరినట్లే. కాకి కమలకి కావాల్సినదంతా దగ్గరుండి చూసుకునేది. ఒకరోజు ఆ ఊర్లో చాలా గట్టిగా వర్షం పడింది. ఆ వర్షంలో తన ఇల్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఓరి దేవుడా, నాకెందుకింత కష్టాలిస్తున్నావు? ఇప్పుడు నేను ఎక్కడుండాలి? ఏం తినాలి? కొద్ది రోజుల వరకు ఆ కాకి కమల దగ్గరికి రాలేదు. తను ఆకలితో చాలా బాధపడుతుంది. 6 రోజుల తర్వాత ఆ కాకి తన దగ్గరకొచ్చింది. అదొచ్చి చూస్తుంది. కమల ఆరోగ్యం పాపం ఏం బాలేదు. తను చాలా బాధపడుతుంది. పాపం నడవలేకపోయింది. ఇప్పుడు తన యొక్క ఆఖరి రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఒక రాక్షసుడు నల్లని మబ్బుల రూపంలో ఇక్కడ వరదలు సృష్టించాడు. అందుకే నేను నిన్ను కలవలేదు. నేను ఎక్కడెక్కడికైతే వెళతానో అతను నా వెంటే వస్తున్నాడు. అందువల్లనే నేను నీ దగ్గరకు రాలేకపోయాను. ఏం పర్వాలేదు. చెప్పు, నీ చివరి కోరికేమిటి? నేను దాన్ని పూర్తి చేస్తా. నా ఆశ ఏమంటే నా మనవడు మనవరాల్ని ఒక్కసారి చూసి గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తుంది. వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. వాళ్ళు సిటీలో జీవిస్తున్నారు.
తీసుకొస్తావా? అలాగా, మంచిది. కాకి తన మాయాశక్తిలో వాళ్ళెక్కడున్నారని కనుక్కుంటుంది మరియు సిటీకి వాళ్ళ దగ్గరికి వెళ్లి అది జరిగిన విషయమంతా వాళ్ళిద్దరికీ చెప్పింది. మీ నాయనమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఆమె తన చివరి రోజులకొచ్చింది. ఆమె పరిస్థితి చాలా పాడయింది. ఇంకా ఆమె తన చివరి రోజుల్లో మిమ్మల్ని ఇద్దరినీ కలవాలనుకుంటోంది. అది విని వాళ్ళిద్దరూ చాలా బాధపడి తనతో పాటు వెళ్లడానికి ఒప్పుకున్నారు. మరియు దాంతోపాటు వాళ్ళు వాళ్ళ అవ్వని చూడ్డానికి వెళ్లారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్లేలోపే తను ప్రాణాలు వదిలేసుంటుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు మరియు కమలాని చూశారు. ఇలా జరగకూడదు. నేను కమల యొక్క చివరి కోరిక తీర్చలేకపోయాను. అలా అని కాకి చాలా గట్టిగా ఏడుస్తుంది. ఏం కోరిక? ఆమె మీ ఇద్దరినీ చివరిసారి కౌగిలించుకోవాలనుకుంది. మేము చాలా పెద్ద తప్పు చేశాము. మా నాన్నమ్మని చూడ్డానికి మేమెప్పుడు ట్రై చేయలేదు. తను పాపం మమ్మల్ని చూడాలని అనుకుంది, అది కూడా కాలేదు. కాకి, నువ్వొక మాయల కాకిలా ఉన్నావు. నీ దగ్గర ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. మమ్మల్నిద్దరినీ మా నాయనమ్మతో ఒకసారి కౌగిలించుకొని క్షమాపణ కోరేలా చెయ్యి. నాకనిపించట్లేదు, కాని కమలా కోసం నేను ప్రయత్నిస్తాను. దాంతో తన చివరి కోరిక నెరవేరుతుంది. ఆ కాకి అక్కడ్నుంచి ఎగిరి ఊరు లోపలికి వెళ్ళిపోయింది. తన బాబా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. తను కూడా అక్కడికి వచ్చాడు. బాబా, నేను ఒక చనిపోయిన మనిషిని కొద్దిసేపటి కోసం వెనక్కి తీసుకురావాలి. నాకు ఈ పని చాలా అవసరం. దయచేసి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. దీనికోసం అయితే చాలా పెద్ద బలిదానం చెయ్యాలి. ఇందులో ప్రమాదం కూడా ఉంది. నేను ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. బాబా, నాకు కేవలం ఉపాయం చెప్పండి. అయితే విను, ఆ మనిషిని వెనక్కి తేవచ్చు. అయితే దానికోసం నువ్వు ఎవరినైనా ఆమె స్థానంలో పంపాల్సి ఉంటుంది. ఇంకా ఆ మనిషి ఎప్పటి వరకు భూమిపై ఉంటాడో వారి స్థానంలో ఇంకెవరైనా మరణించి ఉంటారు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ మనిషి భూమి మీదే ఉండిపోతాడు. వారి స్థానంలో చనిపోయిన వారు చనిపోయే ఉంటారు. ఆ కాకి ఏమీ ఆలోచించకుండా కమల దగ్గరికి వెళ్ళింది. కాకి తన ప్రాణాల్ని వదిలేసి 1 అవర్ కమలాని పిలిచింది. ఆ కాకి చనిపోయిన వెంటనే కమలాకి స్పృహ వచ్చింది. వాళ్ళిద్దరిని అక్కడ చూడగానే తనకు చాలా చాలా సంతోషమేసింది. తను ఇలా అనింది, పిల్లలు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి నాకు రోజు ఆలోచన తెలుసా? నాన్నమ్మ, మమ్మల్ని క్షమించండి. మీ గురించి మేము ఏమీ ఆలోచించలేదు. మీకు ఏం మర్యాద ఇవ్వలేదు మేము. అవును నాయనమ్మా, మమ్మల్ని క్షమించు. ఏం పర్లేదు పిల్లలు, మీ ఇద్దరి మీద నాకు ఏం కోపం లేదు. కమల వాళ్ళిద్దరినీ గట్టిగా హద్దుకుంటుంది. సమయం ఎలా గడిచిపోయిందో తనకు తెలీదు. ఇక 1 అవర్ కూడా అయిపోతూ వచ్చింది. కానీ పిల్లలు, నేను చనిపోయాను కదా, ఇక్కడికి నేను ఎలా వచ్చాను? అవును, మేము మర్చిపోయాం. పాపం ఆ కాకి మా ఇద్దరిని తీసుకొచ్చింది. అది 1 గంట కోసం తన ప్రాణం ఇచ్చింది. దాంతో నీవు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలవడానికి. పిల్లలు, అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. తన ప్రాణాల్ని నేను తీసుకోలేను. తన యొక్క సహాయం వల్లనే మిమ్మల్నిద్దరినీ నేను కళ్ళారా చూడగలిగాను. అలా అని కమల దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరినీ హద్దుకుని ఏడుస్తూ ఉంటుంది. మరియు వాళ్ళు కూడా గట్టిగా ఏడ్చారు. ఇంకా సమయం అయిపోయింది. పిల్లలు, నేను వెళ్ళాలి. మీరు ఏం ఆలోచించకండి. మీరిద్దరూ చాలా బాగా ఉండాలి, బాగా బతకాలి పిల్లలు. మీరు మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కమల కాకి దగ్గరికి వెళ్లి తన పక్కన పడుకుని ప్రాణాలివ్వడానికి ప్రయత్నించింది. కాని తన ప్రాణాలు పోలేదు. ఎందుకంటే అక్కడ 1 మినిట్ లేట్ అయిపోయింది. అయ్యో దేవుడా, ఏంటి దేవుడా ఈ పరీక్ష? నా కోసమే ఈ కాకి తన ప్రాణాలు నాకిచ్చింది. కాని నేను ఇలా అన్యాయం చేశాను. లేదు, ఇది నా జరగడానికి నేను వదలను. ఆ కాకి ఖచ్చితంగా బతకాలి. మీరిక్కడే ఉండండి. దానికి నేను ఏమైనా పరిహారం ఉందేమో వెతుక్కొనొస్తాను. తన ప్రాణాలు నేను మళ్ళీ తేవాలి. నైనమా, ఊర్లోపలికి అది వెళ్లడం నేను చూశాను. కమల కూడా అక్కడ్నుంచి కాకి వెళ్లిన స్థలానికే వెళ్ళింది. బాబా అక్కడికి వచ్చారు. కాకి, కాకి, ఏమైంది నీకు?
నువ్వు కాకిని ఎందుకు పిలుస్తున్నావు? జరిగిన విషయమంతా కమల బాబాకి చెప్పింది. నేను దానికి చెప్పాను, ఇందులో చాలా ప్రమాదం ఉంటుంది అని. పరోపకారం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నది. నన్ను క్షమించండి బాబా. నా మనవడు మనవరాల్ని చూసి సమయం ఎలా వెళ్లిపోయిందో మర్చిపోయాను. అందులో 1 మినిట్ లేట్ అయిపోయింది. చాలా అనార్థం జరిగిపోయింది. నువ్వే నాకు ఉపాయం చూపించాలి. ఒక్కటే ఉపాయం ఉంది. నువ్వు తర్వాత 5 జన్మలు కాకి రూపంలోనే జన్మ పొందాల్సుంటుంది. ఇంకా దాంతోపాటు నీవు నీ మనవడు మనవరాళ్లతో పాటు వెళ్ళి ఆ కాకిని నల్లని మబ్బుల నుండి విముక్తుణ్ణి చేయాలి. అప్పుడు నువ్వు వెళ్ళి తన స్థానం తీసుకోవచ్చు. ఇంకా అతన్ని వెనక్కి తేవచ్చు. సరే బాబా, నాకు బాగా అర్థమైంది. ఆ దయ్యాన్ని తన వెనకాల నుంచి నేను తరిమేశానంటే తను బతుకుతుంది కదా. తీసుకో. ఈ త్రిశూలంతో నీవు ఆ రాక్షసుణ్ణి చంపేయాలి. ఇంకా అతడు ఇక్కడి నుంచి మాయమైపోవాలి. కమల చాలా ధైర్యం చేసుకుని మనవడు మనవరాల్ని తీసుకెళ్లి ఆ దయ్యాన్ని కుచ్చి చంపేసింది. మరియు కాక దగ్గరికి వెళ్లి తను ఇలా అంటుంది, నేను ఆ రాక్షసుడిని నీకోసం చంపేశాను. నువ్వు ఇక మీదట దేనికి భయపడద్దు. అలానే కమల కాకి పక్కన పడుకుని ప్రాణాలొదిలేసింది. ఆ కాకికి మళ్ళీ ప్రాణాలొచ్చింది. ఆ రాక్షసుడు చనిపోయాడు అని తెలిసిన వెంటనే అది చాలా సంతోషిస్తుంది. మరియు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి వారి ఇంట్లోనే తను వదిలేసింది. ఇంకా సిటీలోనే ఉంటూ వాళ్ళిద్దరికీ సహాయం చేసుకుంటూ వాళ్లతోనే ఉంటూ ఉంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.